గోపురం. ఇది గౌడీయ మఠం తిరుపతిలో. గౌడీ సాంప్రదాయంలో ఉండేవాళ్ళు మ్యాక్సిమం ఈ విధానం చూడండి, నామాలను చూడండి, ఇలా కట్టడమే ఉత్తమం. దేవాలయం అంటే మిగిలిన విధానాలు కూడా దానికి కలపచ్చు, జత చేయవచ్చు, కానీ ఇలా ఉంటేనే అది మనం మన పూర్వాచారుల్ని గౌరవించినట్లు అవుతుంది, సరే అనుసరించినట్లు అవుతుంది. అయితే నీకేం చెప్తున్నాను నారాయణ, మన శాస్త్రంలో 3 కకారాలు ఉన్నాయి. ఈ కకారాలు మనకి వికారాన్ని కలగజేస్తాయి. ఏమిటవి? కా కామం, కా కామం అని కాంత, కా కనకం, కా అని కీర్తి. కాంత, కనకం, కీర్తి, ఈ 3 కేలు నాట్ ఓకే. దీన్ని కృష్ణుడు ఏం చెప్తాడు? త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మన, ద డోర్ ఆఫ్ హెల్ అంటే. అందుకని మనకి ఎప్పుడు ఆ మూడిటి నుంచి జాగ్రత్తగా ఉండడమే తెలివైన వాడి యొక్క పని. అలా లేదనుకో, మనం మంగళారతికి పొద్దున్నే ముందు, ఇప్పుడు రాత్రి ఇంచుమించు 2 అయింది, 3:20కి తలుపు కొట్టాడు. నేను నీకు చెప్పేద్దాం అనుకున్నా, ఇది సైకిల్ చేద్దాం, చెప్పే పడుకోవాలి, గంట నిద్ర మామూలుగా కళ్ళు మండిపోతున్నాయి. అయితే మనసుతో లోపల ఫైటింగు, ఇప్పుడు ఎగ్గొట్టేస్తావు, బాగానే ఉంటుంది, పడుకుంటావు, రేపు మంగళారతికి వెళ్ళలేకపోతే మంగళం అయిపోతావు. కార్తీక మాసం చివరిలో ఉన్నాం, కావాలితే వచ్చి పడుకో, మంగళారతి గో. సో రేపు అనేది మన చేతిలో లేదు. ఏవో కళలు కంటూ ఉంటాం, ఎన్నో కళలు. అయితే మన కళ మనకి ప్రభుపాదులు వారు చెప్పినట్లుగా, రూపగోస్వామి చెప్పినట్లుగా, హరిభక్తి విలాసం చెప్పినట్లుగా, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మధనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అంటే ఈ పని చేస్తే కృష్ణుడు సంతోషపడతాడు అన్న పనే మనం చేయాలి. ఇప్పుడు రేపు నెల్లూరులో మన కార్యక్రమం ఉంది, 35 తారీఖు. ఎవరో ఫ్లెక్సీలు కొట్టిస్తారు ఎవరో అని నేను చెప్పాను రాంపండికి, ఎవరైనా ఫ్లెక్సీ కొట్టించమని, దాని మీద భరతమాత ఉండాలి, ఏ పార్టీది లోగో ఉండదు, ఏ పార్టీ జెండా ఉండదు. ఎందుకని? వీఆర్ బిలాంగ్స్ టు ధర్మ, వీఆర్ ఫైట్ ఫర్ ధర్మ. సో మనం ఎవరినన్నా ధర్మము ప్రధానంగా జీవించే వాళ్ళని కలుపుకుంటాం. ధర్మమే లేనప్పుడు నువ్వెవడికి కావాలి, నువ్వెవడైతే మాకేంటి, ఇది మన విధానం. కాబట్టి ధర్మం ఉన్న చోటల్లా మనం ఉందాం, మన కృషి మనం చేద్దాం. వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. థ్యాంక్ యూ వెరీ మచ్.